ఏం చేస్తాడండి నా ఫామ్ హౌస్ లా ఫార్మర్ హౌస్ సారీ ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తే నేను వ్యవసాయం చేస్తా ఆడనే ఉంటా, వ్యవసాయం చేసుడు తప్ప నేనుంటే నీకెందుకు బండి సంజయ్? ఇక నీకు వ్యవసాయం చెయ్యనీకనే 100 ఎకరాలల్లా నువ్వు ఫుల్ టైం ఫామ్ హౌస్లు ఉండాలంటే మరి రాష్ట్రం నడుపుతానికి ఆఫీస్ రావా? అవసరం లేదా? వ్యవసాయం 100 ఎకరాల వ్యవసాయానికే నువ్వు ఆడు ఉండాలి. కానీ నువ్వు ఏమైనా దుక్కి దున్నినావా? నువ్వు సంచులు నింపినవా? నువ్వు నాట్లు వేసినవా? నువ్వు కోతలు కోసినవా? నువ్వు కలుపు తీసినవా? మీ ఫోటోలు వీడియోలు అయితే చూడకపోతే మీరు చూసిర్రా? ఎవరన్నా చూసిర్రా? ఎవరు చూడకపోయా 4 పెగ్గులు వేసుకొని ఆ సీఈఓ ఉంటాడు, జనరల్ మేనేజర్లు ఉంటారు. ఏంద్రా అది ఏడుకు వచ్చింది, ఏంద్రా ఇది ఏడుకు వచ్చింది అంటే వ్యవసాయం చేసుడా. దానికి ముఖ్యమంత్రి ఫార్మర్ హౌస్లో ఉండాల. అన్నారట బండి సంజయ్ పోతేనట 6 ముక్కలు చేస్తారట. నువ్వు వీధి రౌడీవా? నువ్వు ముఖ్యమంత్రివా? వీధి రౌడీ లెక్క మాట్లాడుతున్నావు. నీకు బుద్ధునోనైతే తెలంగాణ అభివృద్ధి మీద నీకు చిత్తశుద్ధి ఉంటే ఈడ కేంద్ర ప్రభుత్వం పార్టీ నుంచి 4 ఎంపీలో ఉన్నాం. అలాగే ఒకళ్ళు కేంద్ర మంత్రి. నువ్వెన్నడన్నా మమ్మల్ని దావత్ పిలిచినవా? నీ ఫామ్ హౌస్ పిలిచినవా? మీటింగ్ చేసుకున్నావా? కేంద్రంకి వెళ్ళి గీది వస్తే మంచిగుంటుంది, గీ స్కీమ్ వస్తే మంచిగుంటుంది, గా పైసలు వస్తే మంచిగుంటే మాతో ఎప్పుడైనా మాట్లాడినావా? తప్ప. సరే మమ్మల్ని పక్కకు ప్రతిపక్షం, అధికార పక్షంలో దుబాయ్ శేఖర్ని పక్కకు పెడితే 118 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకా అందులోకెళ్ళి ఎవ్వడన్నా గ్యారంటీగా ఈ నెలలో నేను ముఖ్యమంత్రిని కలుస్తా అని చెప్పగలుగుతారా? మీ క్యాబినెట్లా ఎవరన్నా గ్యారంటీగా ముఖ్యమంత్రిని కలిసి ఈ రోజు డిస్కస్ చేసి నేను బయటకు వచ్చి ఇష్యూ క్లోజ్ చేస్తా అని చెప్పగలుగుతారా? నువ్వేమో పెద్ద జ్ఞాన సంపద ఉండే నీకు, నేనే సైంటిస్ట్ని, నేనే ఇంజనీర్ని, నేనే రైతుని, కాళేశ్వరం డిజైన్ నేనే చేసిన, ఇంత పెద్ద జ్ఞాన బండారం నీ లోపట ఉంటే నువ్వు 4 కలుస్తే కదా పంచిపెడతావు, రాష్ట్రం బాగుపడుతుంది. నువ్వు నన్ను గోడన గ్యారెంటీ ఉందా? కప్పు చెప్పు అపాయింట్మెంట్. బండి సంజయ్ గారు ఏమన్నారండి? మెడల్ వంచుతా అని అంటాడు ఆయన. మెడల్ వంచుతా అంటే సరే నీ మెడ గింతుంటది, వంచుడు పెద్ద పని కాదు. కానీ మెడల్ వంచుతా అంటే మెడల్ వంచుడు కాదు ముఖ్యమంత్రి. ఊకే దుబాయ్ శేఖర్ మైండ్ సెట్లనే ఉండకు. నువ్వు అన్నీ తెలంగాణ ఉద్యమం చేస్తుంటే కేంద్రం మెడల్ వంచైనా సరే తెలంగాణ చేస్తామని అన్నావు కదా. అంటే మన్మోహన్ సింగ్ మెడల్ వంచి తెచ్చినవా? సుష్మా స్వరాజ్ గారు నీ మెడల్ వంచుతామని భయపడి ఆమె మద్దతు ఇచ్చిందా? ఆయన మెడల్ వంచుతా అంటే నువ్వు గత సీరియస్ తీసుకొని మెడల్ ఇరగొడతా అంటే ఏంది? ఈయన ముఖ్యమంత్రి అయ్యి 8 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈయన దుబాయ్ శేఖర్ బుద్ధులు పోలేదండి. పూలకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, పండ్లకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది, ఏ పంటకు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ఏమన్నా రైతుకి ఏదైనా అవగాహన సదస్సు ఒక్కటి పెట్టిండా అండి 8 సంవత్సరాలలో? ఒక్కటి పెట్టిండా? ఇక పక్క కోళ్ళం కూర్చోబెట్టుకుంటాడు. మళ్ళీ ఈయన బండి సంజయ్కి ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు అని నువ్వు ముఖ్యమంత్రివా? నువ్వు చిల్లరగాడివి కాదు. నువ్వు ఏమిటోడువో, నువ్వు చిల్లరగానివా, నువ్వు ఏందా ఆ దేవుడు ఎరుగు. కానీ నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నావు. మళ్ళా నువ్వు బండి సంజయ్ గారు ఇంగ్లీషా హిందీ నీకెందుకు అని పక్క కూర్చున్నాడు చూడు. ఇది జామ పంట నేను అడిగినాను, అడిగితే పెద్ద ఇష్యూ ఏం లేదు, జామ చెట్టు ఎట్లా పెంచడం అంతే. జామ వాళ్ళ ఫ్యామిలీ యాపిల్ కూడా, యాపిల్ కానీ అందుకని జామ కస్టర్డ్ యాపిల్ అంటారు. సో ఈ జామ మీ యాపిల్ అంతా ఒకటే ఫ్యామిలీ కాబట్టి పెద్ద కష్టమేం లేదు. నీకు అడ్మినిస్ట్రేషన్ మీద సోయి లేదు,
నీ ఫస్ట్కి వెళ్ళి తీస్తే నీకు నీ చరిత్ర మొత్తం 2014లా నువ్వు ముఖ్యమంత్రి అయినావు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.